ప్రియులారా, 2 తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ ఉంటుంది. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితేని అని చెప్పి. ఇక్కడ సింహం అంటే నిజమైన సింహం కాదు, అది అలంకార రూపంగా రాయబడి ఉన్నదన్నమాట. అక్కడ సింహం దేన్ని సూచిస్తుందంటే అపవాది అయిన సాతాన్ని. అందుకే పరిశుద్ధుడైన పేతురు తన పత్రికలో, మొదటి పత్రికలో చివరి అధ్యాయంలో ఇలాగ రాశాడు అన్నమాట. ఏంటంటే అపవాది గర్జించు 8వ వచనంలో ఇలాగ ఉంటుంది. ఇబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించుకోవాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్.